హాయ్ నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు మనము వరుస క్రమంలో 15వ తేదీని గురించి చర్చించుకుందాం. ఈ 15వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు, ప్రవర్తన, వారి జీవన విధానం, వీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వీటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 15 అంటే 1 + 5 = 6 అన్నమాట. 1 + 5 కూడితే 6. 1 అనే రవి సంఖ్య, 5 అనే బుధ సంఖ్య కాంబినేషన్లో ఉన్న 6 అనే శుక్ర సంఖ్య ఇది. వీరు మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటారు. కళాత్మక హృదయం, మంచి శరీర సౌష్ఠవం, చక్కటి రూపం. వీరు 100 మందిలో ఉన్న ఆకర్షణీయంగా అందరి చూపు వీళ్ళ మీద పడేలా ఉంటారు. వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీళ్ళు ఏకాగ్రతతో విజయాన్ని సాధిస్తారు. మంచి మాటకారితనం, సున్నితమైన వాక్కు, అంటే నిదానంగా స్మూత్గా మాట్లాడతారు. చాతుర్యం, ఆ మాటల్లోనే జోక్ లాగా మాట్లాడతారనమాట. వీళ్ళు ఏకాగ్రతతో విజయాన్ని సాధిస్తారు. ఉన్నతమైన జీవితం ఉంటుంది వీళ్ళకి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి భార్య, మంచి పిల్లలు వీళ్ళకు లభిస్తారు. ప్రపంచ కీర్తి సంపాదించుకుంటారు. ఉన్నతమైన గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది. సంపద, సుఖాలు, భోగాలు వీరిని తనంతట తామే వరిస్తాయి. వీళ్ళేం కష్టపడకుండా అన్నీ కూడా వనకూరుతాయి అన్నమాట వీళ్ళకి. ఇల్లాలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఇంట్లో విషయాలు బాగా పట్టించుకొని శ్రద్ధగా ఉంటారనమాట. ఇంట్లో వాళ్ళ మీద శ్రద్ధ చూపుతారు. వీళ్లకు ఆకస్మికంగా రాజకీయం కూడా వరిస్తుంది. వీరికి ఇతరుల నుండి గిఫ్ట్ రూపకంలో బంగారం కానీ ఏవైనా వస్తువులు, ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళకి ఎక్కువగా. ఆప్తులు, వాళ్ళ ఆప్తులు అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే ఇష్టపడేవాళ్ళు కానుకలు ఇస్తారనమాట. వీళ్ళకి కానుకలు ఇస్తే మనం కూడా చూడవచ్చు అని దీని అర్థం. వీరికి ఏదైనా 2 రకాల ఆదాయ వనరులు ఉండవచ్చు. అంటే ఒకటి ఉద్యోగం, ఇంకొకటి వ్యాపారం అనుకోండి. రెండు విధాలుగా సంపాదించగలరు. అంటే 2 విధాలుగా, అంటే ఒకటి వ్యాపారం ఉంటుంది, ఇంకొకటి ఉద్యోగం ఉంటుంది. 2 రకాలుగా వీళ్ళు సంపాదిస్తారని అర్థం. వీరికి ప్రభుత్వ పదవులు అయితే మంచి ఆర్థిక భద్రతనిస్తాయి. వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా. కళారంగము వీరికి కలిసి వచ్చే రంగం. వీరు పరాయి స్త్రీ బలహీనతను వీరు అధిగమించాలి. వీళ్ళు కొంచెం పరాయి ఆడవాళ్ళ ఆ బలహీనత అనేది ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అది కొంచెం, ఎవరైనా ఆడైనా మగైనా ఆ వీక్నెస్ అనేది తగ్గించుకోవాలి. వీళ్ళు ఏ పని చేసినా చూడముచ్చటగా ఉంటుంది. వీరు కొద్దిగా నల్లగా ఉన్న కళగా ఉంటారు. వీళ్ళు వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటారు. ఆ రంగములో, అంటే డాక్టర్స్గా కానీ అట్లాంటి వాటిల్లో ఒక వ్యాధులు నయం చేసేదంటే డాక్టరే కదా. ఒక డాక్టర్గా చదివించిన, మంచి శిక్షణ ఇచ్చిన మంచి పురోగతి ఉంటుంది వీళ్ళకి. బాగా రాణిస్తారు దానిలో. దృశ్య కళలు, పెయింటింగు, శిల్పకళ అలాంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరు అందరిలో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. మంచి తల్లిగా, తండ్రిగా వ్యవహరించి సంతానాన్ని
సంతానాన్ని ప్రేమించి వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటారు. కొంచెం సున్నిత మనస్కులుగా ఉంటారు. వీళ్ళు విమర్శలకైతే తట్టుకోలేరు. బాధ్యతాయుతంగా ఉంటారు. స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. వీరు వివాహం అనంతరం చాలా సంపన్న జీవితం గడుపుతారు. వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలవర్ణం దుస్తులు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. వీరు లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు అంటే అష్టలక్ష్మి స్తోత్రం కానీ అట్లాంటివి ప్రతి శుక్రవారం అట్లాంటివి విన్నా పఠించిన మంచిది. మంగళవారం దుర్గాదేవి స్తోత్రము మంగళవారం చేస్తే మంచిది. వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. అంటే మంగళవారము దుర్గాదేవిని, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే వీళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి. వీరికి అనారోగ్యంగా గొంతు, ముక్కు, శ్వాసకోశ వ్యాధులు, రక్త ప్రసరణలో లోపాలు రావచ్చు. వీరు ఎక్కువగా వాకింగు, జాగింగు అట్లాంటివి చేస్తే మంచిది. తిండి మీద ఖచ్చితంగా కంట్రోల్ అవసరం. ఇది మాత్రమే వీరిని కాపాడుతుంది. వీళ్ళు టీవీ రంగాలలో టీవీ కళాకారులుగా కానీ, మోడలింగు, కార్ల వ్యాపారం, బట్టల షాపు, బట్టల ఫ్యాక్టరీ, షాపింగ్ మాల్స్, క్యాంటీన్లు, బంగారు, వెండి ఇటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ఇదండి ఈ 15వ తేదీన జన్మించిన వారి గుణగణాలు, బలాలు, బలహీనతలు, రంగులు, ఆరోగ్యం, వృత్తుల గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.